ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमावुं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ. సో అందరికీ నిన్న చెప్పినటువంటి శ్లోకం ఎవరికైనా గుర్తుందా? శ్లోకాన్ని ఎవరైనా పఠించారు నేను చెప్పింది? ఓకే. ఏ రోజు శ్లోకాన్ని ఆ రోజు నేర్చుకుంటూ ఉందాం. సో ఇవాల్టి శ్లోకం భగవద్గీతలో మనం చర్చించుకోబోతున్నాం 5వ అధ్యాయం 18వ శ్లోకం. ఓకే, ఆ శ్లోకాన్ని ఇవాళ మనం పఠించుకుందాం. విద్యా వినయ సంపన్నే, మీరు కూడా పలకండి. ఓకే, అది ఒకసారి చెప్పిన తర్వాత మీరు కూడా ఒకసారి పలకండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితా సమదర్శినా. ఓకే, నేను ఒకసారి మొత్తం చదువుతాను మళ్ళీ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితా సమదర్శినా. దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటంటే విద్యా వినయ సంపన్నే. విద్య అంటే మనం నేర్చుకునేటువంటి తెలుసుకునేటువంటి జ్ఞానం విద్య. మనకు ఈ ప్రకృతిలో 2 ఉంటాయి. అవేంటి? ఒకటి విద్య, 2 అవిద్య. ఈ 2 కూడా ఈ ప్రకృతి యొక్క లక్షణాలు. ఒకటి విద్య, 2 అవిద్య. అయితే ఈ విద్య అవిద్య అనేవి ఏ విధంగా మన మీద ప్రభావం చూపుతాయి? ఉదాహరణకి ఒక రూములో మొత్తం చీకటిగా ఉంది. ఆ రూములో కుర్చీ ఎక్కడుందో తెలియదు, టేబుల్ ఎక్కడుందో తెలియదు. కానీ రూములో అయితే టేబుల్ ఉంది, కుర్చీ ఉంది. దానికి తోడు ఒక బ్యాగ్ కూడా ఉంది. మరి ఆ బ్యాగ్ ఉన్న సంగతి తెలియదు, టేబుల్ ఉన్న సంగతి తెలియదు, కుర్చీ ఉన్న సంగతి కూడా తెలియదు. ఎప్పుడు? ఆ రూమ్ అంతా చీకటిగా ఉంటే. దానిని అవిద్య అంటారు. అవిద్య అంటే మనలో అన్నీ ఉంటాయి, కానీ మనకు తెలియదన్నమాట. మనం వాటిని చూడలేం. ఎందుకని చూడలేము? అవిద్య ద్వారా. అవిద్యం అంటే చీకటి, అంధకారం. ఏ విధంగా అయితే మనము రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అక్కడ రోడ్డు స్ట్రైట్‌గా ఉందని తెలుసు. ఒక అంచనా ఉంటుంది. కానీ రోడ్డు మీద పాముందో, తాడుందో, ఏదుందో మనకు సరిగ్గా తెలీదు చీకటిలో ఉన్నప్పుడు. ఎందుకంటే చీకటి కమ్ముకుంటున్నప్పుడు మన జ్ఞానం సరిగా పనిచేయదు. అంటే మనకు అది వస్తువు ఏ వస్తువు అని సరిగ్గా మనకు తెలియదు. దానిని అవిద్య అంటారు. మరి విద్య అంటే? విద్య అంటే చిన్న ఉదాహరణకు మనం చూసినట్లయితే వెలుతురుతో కంపేర్ చేయొచ్చు. వెలుతురు అంటే
ఇప్పుడు నేను నా రూమ్‌లో అన్నీ చీకటిగా ఉన్నప్పుడు టేబుల్‌ని చూడలేకపోయాను, బ్యాగుని చూడలేకపోయాను, కుర్చీని చూడలేకపోయాను. కానీ స్విచ్ ఆన్ చేయగానే, లైట్ రాగానే, అప్పుడు వెంటనే ఓహ్! అక్కడ టేబుల్ ఉంది. ఓహ్! ఇక్కడ కుర్చీ ఉంది. ఓహ్! ఇక్కడ బ్యాగ్ ఉంది. అని వెంటనే మనకు అర్థమైపోతుంది. అంటే విద్య అంటే మనకు మంచి షైనింగ్ నాలెడ్జ్ అంటే వెలుతురునిచ్చేటువంటిది. దానిని నాలెడ్జ్ అంటారు ఇంగ్లీష్‌లో. అవిద్య అంటే ఇగ్నోరెన్స్ అంటే ఏముందో తెలీదు. అంటే అంధకారం, చీకటి. మరి అవిద్యని పోగొట్టడానికి ఉపయోగపడేటువంటి అస్త్రం ఏదన్నా ఉందా అంటే అది ఒక్క విద్యనే. అది ఒక్క విద్యనే. అంటే ఆహ్, ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. ఆహ్, డార్క్‌నెస్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ అని. చీకటంటే ఏంటి కాదు. చీకటంటే వెలుతురు లేకపోవడమే చీకటి. చీకటంటే సెపరేట్ ఏదో కాదు. వెలుతురు ఉంటే అది జ్ఞానం. ఆ విద్య అనేది లేకపోతే అది అవిద్య. విద్య అనేది ఉంటే అది మనకు జ్ఞానం. ఆ విద్య అనేది లేకపోతే అది అజ్ఞానం, అవిద్య. అయితే ఇప్పుడు మనము ఏ విధంగా మరి విద్యను పొందాలండి? ఏ విధంగా మనం ఈ అవిద్యని మనం నాశనం చేసుకోవాలి అంటే, దానికి కావాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఈ శ్లోకంలో చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నే విద్యా వినయ. వినయం. వినయం అంటే వినయం అంటే వినయం అనగానే పెద్దల ముందు ఇలా ఇలా వంగి వంగి నమస్కరించడం. అది వినయమే. అది వినయంతో వినయం ఉంటే వచ్చేటువంటి లక్షణం. ఇలా ఉన్నంత మాత్రాన వినయం ఉన్న వాళ్ళం అయిపోం మనం. ఉదాహరణకి టీచర్ మనకు హోంవర్క్ ఇచ్చింది. మనము టీచర్ దగ్గరికెళ్ళిన తర్వాత ఆహ్, టీచర్ పిలిచింది మనల్ని. నేనిచ్చిన హోంవర్క్ నువ్వు చేస్తావా అంటే, తప్పకుండా టీచర్, తప్పకుండా టీచర్ నేను చేస్తాను టీచర్ అని మన టీచర్‌కి చెప్పిన తర్వాత అక్కడ చాలా వినయంతో చెప్పాం. కానీ ఇంటికెళ్ళిన తర్వాత ఏముందిలే హోంవర్కే గదా! బ్యాగునక్కడ పడేసి ఏ టీవీ ఓపెన్ చేసో, ఏ ఫోన్ ఓపెన్ చేసో మనకిష్టం వచ్చింది చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉందాంలే అనుంటే అది వినయం కాదు. అది కపటం. అంటే నటించడం. నటించే వినయం అది. అది నిజమైన వినయం కాదు. నిజమైన వినయం అంటే టీచర్ మనకు చెప్పినప్పుడు, సరే టీచర్ నేను చేస్తాను. మరి అంత వినయం చూపించుకున్నప్పటికి కూడా మామూలుగా చెప్పినప్పటికి కూడా, ఆ మాటకి చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉండి, టీచర్ నాకు చెప్పింది నేనది చెయ్యాలి అని మనము సిన్సియర్ స్వభావంతో ఉన్నప్పుడు మనలో ఆ లక్షణం వచ్చుద్ది. వినయం లక్షణం. ఎలాగా? టీచర్ నాకిప్పుడు చెప్పింది. నేను ఖచ్చితంగా ఆవిడ చెప్పింది, సార్ చెప్పింది నేను ఖచ్చితంగా ఇంటికొచ్చి ప్రాక్టీస్ చేయాలి, హోంవర్క్ చేయాలి అనుకోని మనం చేసినప్పుడు మనకేం జరుగుద్ది? ఆటోమేటిక్‌గా గురువుగారు చెప్పినటువంటి మాటలని మనకు పాటించాలి అనేటువంటి ఒక స్వభావం పెరుగుద్ది. ఎదుటివారు చెప్పింది మనం వినాలి అనేటువంటి ఒక స్వభావం పెరుగుద్ది. అప్పుడు మనకేం జరుగుద్దంటే ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు దాన్ని శ్రద్ధగా విని అందులో మంచేదో, చెడేదో చూసేటువంటి జ్ఞానం పెరుగుద్ది. అప్పుడు మనకర్థమవుద్ది. ఓహ్! ఇది విద్య, ఇది జ్ఞానం, ఇది అజ్ఞానం అని. స్టార్టింగ్‌లోనే మనకలాంటి వినే స్వభావం లేకుండా, మనం దానిని పాటించే స్వభావం లేకుండా, మనం దాన్ని మన జీవితంలో అమలుపరిచే స్వభావం లేకుండా, ఏ టీవీనో, ఫోనో ఇలా చూస్తూ ఉన్నప్పుడైతే మనకెప్పటికీ వినయ స్వభావం అనేది రాదు. వినయ స్వభావం అనేది మొట్టమొదటిగా పెద్దవారు చెప్పింది మన చెవులతో శ్రద్ధగా విని, ఆ తర్వాత దానిని మన జీవితంలో పాటించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నప్పుడే మనకు ఆ వినయం అనేది స్లోగా వస్తుంది. ఆ వినయంతో నేర్చుకున్నటువంటి జ్ఞానమే సంపన్నే. విద్యా వినయ సంపన్నే. అలాంటి విద్య నిజంగా వృద్ధిలోకొస్తుంది. అదే మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి భగవద్గీతలో ఈ శ్లోకంలోనే విద్యా వినయ సంపన్నే. మరి అలాంటి విద్య కలిగినటువంటి వ్యక్తులు, అలాంటి వినయం కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? వాళ్ళకి ఓకే. ఇప్పుడు వినయం వచ్చింది వాళ్ళకి. వాళ్ళు గురువుగారు చెప్పింది విన్నారు. వాళ్ళకి మంచిగా వినయం వచ్చింది. వినయంతోటి అందరితో శ్రద్ధగా వింటున్నారు. అందరితోటి శ్రద్ధగా అలా నడుచుకుంటున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు? ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ శ్లోకంలో చెప్పారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. బ్రాహ్మణే. బ్రాహ్మణే అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఎవరండి?
గుండు కొట్టించుకొని, శిఖ వేసుకొని, ఇలా జంజం వేసుకొని, పంతుల్లాగా ఇలాగ పంచె కట్టుకొని పెళ్ళిళ్ళకొచ్చి మంత్రాలు చెబుతారు. ఆయనే కదండీ బ్రాహ్మణులు. ఆళ్ళు కూడా బ్రాహ్మణులే. కానీ ఇక్కడ నిజంగా బ్రాహ్మణుడు అంటే తను ఎప్పుడు బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతున్నటువంటి వ్యక్తి. బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి. మరి ఎవరండి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తులు? ఎవరండి ఆ పొందడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళంటే వాళ్ళే టీచర్స్. వాళ్ళే ఆచార్యులు. వాళ్ళే గురువులు. అలాంటి వాళ్ళే ఉపాధ్యాయులు. వాళ్ళు బ్రాహ్మణులు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని చదువుతూ ఏది మంచి, ఏది చెడు అని ప్రతీది తెలుసుకుంటూ, దాన్ని వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి జనాలకి, సమాజంలో ఉన్నటువంటి జనాలకి, స్కూళ్ళల్లో, కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థినులకి జ్ఞానాన్ని బోధించేవాళ్ళు. వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు జీవితంలో దాన్ని పాటించి, తర్వాత వేరే వాళ్ళకి బోధించే వాళ్ళే బ్రాహ్మణులు. వాళ్ళే నిజమైనటువంటి బ్రాహ్మణులు. ఏదో రూ. 5కి ఒక జందం వేసుకొని, ఒక రూ. 200 పంచె కట్టేసుకొని, ఏదో ఇలా గుండు కొట్టిచ్చేసుకొని, ఓం స్వాహ అని మంత్రాలు చదివేసినంత మాత్రాన బ్రాహ్మణులు అయిపోరు. బ్రాహ్మణులంటే తన జీవితంలో తాను చదివిన స్క్రిప్చర్స్ ఏదైతే శాస్త్రాలను చదివి తన జీవితంలో అమలు పరుస్తూ ఇంకో 10 మందికి దాన్ని చెబుతూ సమాజానికి తోడ్పడేవాడే బ్రాహ్మణుడు. తనే సత్వగుణంలో ఉన్నటువంటి వారు. హ్మ్. అంతేగాని ఇదిగో నాకు డబ్బులు కావాలి కాబట్టి పురోహితుల దగ్గరకొచ్చి మంత్రాలు చదువుతాను. ఆ తర్వాత డబ్బులు పట్టుకెళ్ళి ఏదో మాంసం తినేస్తాను అనగాని బ్రాహ్మణులు అయిపోరండి. బ్రాహ్మణులంటే వాళ్ళు చాలా 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 నిష్టగా ఉంటూ శాస్త్రాన్ని చదువుతూ మంచేది, చెడేది అని తెలుసుకుంటూ చాలా వినయ స్వభావంతో ఉంటూ వేరే వాళ్ళకి తోడ్పడేవాడే బ్రాహ్మణులు. ఇక్కడ బ్రాహ్మణే. ఆ బ్రాహ్మణులని మనం ఎలా చూడాలి? అలాంటి వాళ్ళని చాలా ఉన్నతంగా చూడాలి. వాళ్ళు బ్రహ్మ జ్ఞానాన్ని మనకిస్తున్నారు అని వాళ్ళని దైవ స్వరూపులుగా చూడాలి. సో, విద్య కలిగినటువంటి వారు బ్రాహ్మణులని అలాగ దైవ స్వరూపులుగా చూస్తారు. బ్రాహ్మణే. మరింకా బ్రాహ్మణే గవి. గవి హస్తిని. గవి అంటే గోమాత. కౌ. గోవు. గోవు గవి అంటే సంస్కృతంలో గోవు. కౌ. ఆవు కూడా. ఆవు కూడా చాలా సత్వగుణంలో ఉంటుందండి. మీరెప్పుడన్నా ఆవుని బాగా గమనించినట్లయితే, వర్షాకాలం వచ్చి ఎక్కడన్నా బురదగా ఉండి ఉన్నట్లయితే, బర్రెలు, మిగిలిన జంతువులు ఆ బురదలో పొర్లాడతాయి. కానీ ఎప్పుడు ఎక్కడ కూడా ఆవనేది అవసరమైతే కాళ్ళు నొప్పులున్నా నిల్చుంటుంది కానీ బురదలో పొర్లాడదండి. ఆవుకంత సత్వగుణం. చాలా నీట్‌గా ప్లేస్ ఉండాలి ఆవుకి. అప్పుడు మాత్రమే బాగా ఎండ పడుతూ పొడి పొడిగా ఉంటూ చాలా బాగున్నటువంటి ప్లేస్‌లోనే ఆవు సేద తీరుతుంది. అంతేగాని ఏ బురద పడితే ఆ బురదలో ఉండదు. అందుకే ఆవు సత్వగుణంలో ఉంటుంది. మీకింకో విషయం తెలుసా? మన శాస్త్రంలో ఆవునేం చెప్తారు? ఏమంటారో తెలుసా? మాతరా సర్వభూతానాం గాయః సర్వసుఖప్రదః. అంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటంటే మాతర. మాతర అంటే అమ్మ లాంటిది ఆవు. ఎవరికి? సర్వభూతానాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల జీవులకి. అన్ని రకాల జీవులంటే నాకు, మనుషులకి, నాకు, నీకు, మనుషులకి, ఇకపోతే జంతువులకి, చీమలకి, పక్షులకి అన్నిటికి ఆవు అమ్మతో సమానం. ఆవనేది అమ్మతో సమానం. అమ్మ అంటే ఏం చేస్తుంది? తన బిడ్డలకి ఎప్పుడు సంరక్షణ ఇస్తుంది. మరి ఆవు అలాంటి సంరక్షణ ఎలా ఇస్తుందండి? సరే. మనుషులకెలా సంరక్షణ ఇస్తుంది ఆవు? ఆవు మనుషులకెలా సంరక్షణ ఇస్తుందంటే, ఆవుకి మనము ఇక్కడ ఒక పచ్చటి గడ్డేస్తాం. కానీ ఆవు దాన్ని తిని మనకు చక్కటి తెల్లని పాలిస్తుంది. ఆ పాలు తాగితే మనకు చాలా పుష్కలంగా ఉంటాం మన బాడీ. శాస్త్రంలో చెప్తారు ఆవు పాలు తాగిన వారి యొక్క మనసు, మస్తిష్కం అనేది ఏదైతే మెదడు ఉంటుందో చాలా చురుకుగా పనిచేస్తుందంట. ఎవరికైతే ఈ నెర్వస్ ప్రాబ్లమ్సు, ఆల్జీమర్స్ ఏదైతే చదువుకున్నది సరిగ్గా గుర్తుండకపోయినప్పటికి కూడా, లేదా పదే పదే చదివిన కొంచెం సేపు చదవగానే విసుగొచ్చినప్పటికి కూడా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఆవు పాలు, ఆవు నెయ్యి తీసుకున్నట్లయితే వాళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంటుంది. ఆవు అంత మంచి గొప్పది. అంతేకాకుండా దేహం ఎవరికన్నా పలచగా, వీక్‌గా చాలా కొంతమంది లావుగా ఉంటారు. కానీ ఎప్పుడు వీక్‌గా ఉంటారు. సరిగ్గా శక్తి ఉండదు వాళ్ళకి. శక్తిహీనంగా ఉన్నప్పటికి కూడా వాళ్ళకి కూడా మంచి శక్తినిస్తుంది ఆవు. ఆ విధంగా మనుషుల్ని పోషిస్తుంది ఆవు. మనం గెడ్డేస్తే ఆవు మనకు పాలిస్తుంది. మరి
ఇంకా వేరే జీవరాశులకి ఎలా ఉపయోగపడుతుందంటే, ఆవు యొక్క పేడని మనం మట్టిలో కలిపితే, ఆ మట్టిలో ఉన్నటువంటి చాలా సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా ఆ ఆవు యొక్క పేడ మీద ఆధారపడుతూ మట్టిని సారవంతం చేస్తాయి. ఆ సారవంతమైన మట్టిలో ఎవరైనా రైతు ఏదన్నా పొలం ఏస్తే మంచి గింజలు, ధాన్యం వస్తాయి. ఆ ధాన్యాన్ని మనం తింటే చాలా దృఢంగా ఉంటాం. అదే ధాన్యాన్ని పక్షులు తింటే అవి కూడా హ్యాపీగా ఉంటాయి. ఈ విధంగా అవి పక్షులకు కూడా అమ్మలాగా పనిచేస్తున్నాయి. జంతువులకు కూడా. హ్మ్. ఈ మధ్య పంచగవ్యం అనేది ఒకటొచ్చింది. అంటే ఆవు యొక్క మూత్రంతోటి, ఆవు యొక్క మూత్రాన్ని డిస్టిల్డ్ చేసి దానితోటి ఒక టానిక్‌లాగా తయారు చేస్తారు. అది తాగిన వాళ్ళకి ఏవైనా వాత దోషాలున్నా వాత దోషం అంటే రాత్రి పడుకుంటే సరిగ్గా నిద్ర రాదు. ప్రతీదీ ఫాస్ట్‌గా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి యొక్క ఆవేశం నుంచి కొంచెం తగ్గి వాళ్ళు సమానంగా ఉంటారు. సో, ఈ కఫ, వాత, పిత్త దోషాలు మన దేహానికి సంబంధించిన దోషాలన్నీ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మన ఆవు యొక్క పంచగవ్యం తీసుకున్నప్పుడు పోతాయి. మరి అలాంటి ఆవు కూడా సత్వగుణంలో ఉంటుంది. మరి బ్రాహ్మణుని దైవ స్వరూపులుగా చూశారు. ఆవును కూడా అదే స్వరూపంతో చూస్తారు. ఏ విధంగా? దానిలో కూడా ఆవులో కూడా పరమాత్మ ఉన్నారు. కృష్ణుడున్నారు ఆవులో కూడా. అని చెప్పి ఎవరైతే చదువుకున్న విద్యావంతులున్నారో అలాగా వాళ్ళు చూస్తారు. బ్రాహ్మణుని ఏ దృష్టితో చూస్తారో ఆవును కూడా అదే దృష్టితో చూస్తారు. ఇద్దరూ సత్వగుణంలో ఉన్నవారేనని. మరి మనందరికి ఒక డౌట్ రావచ్చు. బ్రాహ్మణుడు ఇంట్లో ఉంటారండి. ఇంట్లో తను ఒక బెడ్ మీద పడుకుంటారండి. తను ఒక మంచం మీదో ఏదో నేల మీద ఎక్కడో పడుకుంటారండి. ఆవును కూడా అలా తీసుకొచ్చి మంచంలో పడుకోబెట్టాలా? మనం అలాగా సమానంగా చూడాలి కాబట్టి అనంటే అది తప్పండి. ఆవుని సమానంగా బ్రాహ్మణుడితో చూడాలి అంటే ఎలా చూడాలి? ఆవుకు కూడా సత్వగుణం ఉంది. ఆవు కూడా ఇలాగ మనకు తోడ్పడుతుంది. ఆ విధంగా చూడాలి. ఆవులో కూడా కృష్ణ పరమాత్ముడున్నాడు అని ఆ విధంగా చూసి ఆవుకు అవసరమైంది ఇవ్వాలి సమానంగా చూడడం అంటే. ఇప్పుడు సమానంగా చూడాలని కాబట్టి నేనేదో అన్నం తింటున్నాను. తర్వాత నేను ఏదో బ్రెడ్ కూడా తింటాను. బ్రెడ్, జామ్ కూడా తింటాను. ఆవుకు కూడా నేను అదే పెడతాను అంటే పెట్టొచ్చు. కానీ ఆవుకివ్వాల్సిన ఫుడ్డు గడ్డి. గడ్డివ్వాలి. అప్పుడు సమానంగా చూసినట్టు ఆవుకి. అంతేగాని నేను గ్లూకోజ్ తాగుతున్నానని ఆవుకు కూడా నేను గ్లూకోజ్ ఇస్తున్నాను అంటే అది సమానంగా చూసిన ఇవ్వచ్చు. కానీ అది సమానంగా చూసినట్టు కాదు. దానికి అవసరమైంది ఇవ్వాలి. దానికి అవసరమైంది ఇచ్చి, దానికి అవసరం ఉండే ప్లేస్‌లో ఉంచుతూ, అలాగా దాంట్లో కూడా కృష్ణ పరమాత్ముడు ఉన్నాడని చూసినట్టయితే అప్పుడు సమానంగా చూసినట్టు. అది ఎవరు చూస్తారు? విద్యా వినయ సంపన్న. అలాంటి విద్య కలిగినటువంటి వ్యక్తి ఇది చూస్తారన్నమాట. బ్రాహ్మణుని, ఆవుని సమానంగా. ఇంకా బ్రాహ్మణే గవిహస్తిని. హస్తిని అంటే ఏనుగు. ఏనుగుని మీరు చూసినట్లయితే, మనము కొన్ని కొన్ని గుళ్ళల్లో ఏనుగుని చూస్తే ఒక పెద్ద ఆహ్, ఆహ్, మ ఆహ్, ప్రొసెషన్ లాగా వస్తుంటది. అంటే ఒక దండోరాలేసుకుంటూ భగవంతుని పైన కూర్చోబెట్టి ఊరేగించుకుంటూ ఒక ఊరేగింపులాగా వస్తుంటారు. అలాగా భగవంతుని ఊరేగింపడానికి మన ఏనుగులను వాడుతుంటారు. కానీ మీరు భగవంతుణ్ణి ఊరేగించడానికి ఏనుగుని చూశారు గదా! కానీ ఆ ఏనుగు అలా ట్రైన్ చేయక ముందు ఎలా ఉంటుందో తెలుసా? చాలా మదంతో ఉంటుంది. ఏ చిన్నది కానీ చెట్టు కనిపించగానే ఇలాగ తొండంతోటి ఇలా పెకిలించేసిద్దనమాట. పెకిలించేసి ఇలా వెనక్కి తిరిగి చూసిద్ది. అందరూ నేను శభాష్! నేను చూసాను ఎలా చేశానో చూడని. అంత మదంతో ఉంటుంది ఏనుగు. సో ఏనుగులు అంత రజోగుణం, అంత ప్యాషన్‌గా, అంత డిస్ట్రక్షన్‌గా అంత చేస్తున్నప్పటికి కూడా, ఆ ఏనుగును కూడా ఒక బ్రహ్మ దృష్టితో చూస్తారు. విద్యా వినయ సంపన్నే. విద్య కలిగినటువంటి వ్యక్తులు, వినయంతో ఉన్నటువంటి వ్యక్తులు. ఎలా చూస్తారు? ఆ ఏనుగులో కూడా పరమాత్ముడున్నాడు, కృష్ణుడున్నారు. మనం ఆ ఏనుగుని ట్రైన్ చేస్తే అది మనకు మంచిగా ఉపయోగపడుతుంది. ఇలా భగవంతుని ఊరేగించడానికి ఉపయోగపడుతుంది అని ఆ విధంగా కూడా అన్నిటిని సమాన దృష్టితో చూస్తూ వాటితో చేయవలసినటువంటి పనులు వాటితో చేయిస్తూ ఉంటారు. ఈ మధ్య నేనొక చిన్న క్లిప్ చూశాను. వీడియో క్లిప్. అందులో ఒక ఏనుగు తన తొండంతోటి ఒక దాన్నేమంటారు ఒక బ్రష్ తీసుకొని ఒక చిన్న పెయింటింగ్ ఏస్తుంటుంది. ఎంత అద్భుతమైన పెయింటింగ్ అండి. ఆ పెయింటింగు. అసలంత మదమెక్కినటువంటి ఏనుగు అంత కాన్సంట్రేషన్‌గా, అంత ఏకాగ్రతగా, అంత క్రియేటివిటీగా ఒక బ్రష్ తీసుకొని అలా పెయింటింగ్ ఏయడం అంటే ఎంత గొప్పతనం అండి. అది ఎలా సాధ్యపడింది? ఆ ఏనుగులో కూడా పరమాత్ముడున్నాడు.
కాబట్టి మనం వాటిని ట్రైన్ చేసినప్పుడు కొన్ని సత్వగుణంలో ఉన్న ఏనుగంత మదం రజోగుణంతో ఉన్నప్పటికి కూడా వాళ్ళలో పరమాత్మ ఉన్నాడు. ఇది గమనిస్తారు విద్యా వినయ సంపన్నే అన్నవాళ్ళు. ఇంకా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ శుని చైవ అంటే కుక్కలు. కుక్కలు అవి ఎక్కడ పడితే అక్కడ పురులాడతాయి. ఆవులాగా ఏదో ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో, బురద లేనటువంటి ప్రదేశంలో, పొడిబారినటువంటి ప్రదేశంలో ఉండవవి. అవి ఎక్కడ పడితే అక్కడ పురులాడుతూ ఉంటాయి. ఏది పడితే అది తింటూ ఉంటాయి. ఆ! ఇంకా ఏనుగంటే నయ్యం. ఏనుగు కనీసం గా వెజిటేరియన్ శాకాహారి. మాంసం తినదు. కుక్క అలా కాదు. మనల్ని మాంసం కూడా తినేస్తూ ఉంటది. మనల్ని కూడా అప్పుడప్పుడు పీకేసిద్ది. అది తమో గుణంలో ఉంటుంది కుక్క. మరలాంటి కుక్కలో కూడా కుక్క యొక్క హృదయంలో కూడా పరమాత్ముడున్నాడు. అనేటువంటి జ్ఞానంతోటి విద్యా వినయ సంపన్నికి విద్య కలిగినటువంటి చూస్తారు. ఓహ్! కుక్కలో కూడా పరమాత్ముడు ఉన్నారండి. కాబట్టి మేము కుక్కని తీసుకొచ్చి మా ఇంటి పక్కనే మా బెడ్ పక్కనే పడుకోబెడతామండి. మేము తిన్న ఫుడ్డే ఇస్తామండి. స్నానం చేయిస్తామండి. సర్ఫ్ వాడతామండి. ఇలా అంటే అది పొరపాటండి. మనుషులు మనుషుల్లాగా ట్రీట్ చేయాలి. కుక్కల్ని కుక్కల్లాగా ట్రీట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కుక్క యొక్క పనేంటి? కాపలా కాయడం ఇంటికి. ఓకే. అప్పుడు కుక్క ఎక్కడుండాలి? ఇంటి బయట ఉండాలి. ఇంటి బయటున్నప్పుడు ఏం జరుగుద్ది? ఎవరైనా దొంగలొస్తే అప్పుడు వాళ్ళని బౌ బౌ అని అరిచి ఇంట్లో ఉన్నటువంటి యజమానికి తెలియపరుచుద్ది. ఎవరో వచ్చారు, ఎవరో తెలియని వ్యక్తులొచ్చారు అని. ఆ విధంగా కుక్కల్ని మనం ఉపయోగించుకోవచ్చు. అప్పుడు కుక్క మనకలా సహాయపడుతుంది కాబట్టి దానికి కావాల్సిన ఫుడ్ సెపరేట్‌గా ఉంటుంది. దానికి కావాల్సినటువంటి రూమ్ సెపరేట్‌గా ఉంటుంది. ఒక బోన్ సెపరేట్‌గా ఉంటుంది. అక్కడ ఉంచుతూ అలా ఉంచి దాన్ని ట్రీట్ చేయాలి. అంతేగాని నేను పరమాత్మను చూశాను అందులో. నేనిక్కడ నా బెడ్ మీద పక్కన పడుకుంటాను అంటే, అప్పుడేం జరుగుద్ది? కుక్కకి ఆకలేసినప్పుడు మనల్ని కొరుక్కొని తింటుంది. ఆ! ఇదెలాగంటే పాములో కూడా పరమాత్ముడున్నాడండి. పాము నా పక్కనే పడుకుంటానంటే, పాముకి కోపమొచ్చినప్పుడేసి ఇలా పుస్ అని కాటేసుద్ది. కాబట్టి మనం పరమాత్మను చూడడంలో తప్పేం కాదు. కానీ జ్ఞానంతో చూడాలి. ఎలాగా? అందులో కూడా పరమాత్ముడున్నాడు. దానికుండాల్సిన ప్లేస్‌ని దానికివ్వాలి. దానికివ్వాల్సిన ఫుడ్ దానికివ్వాలి. దాన్ని ట్రీట్ చేయాల్సిన విధంగా దాన్నలా ట్రీట్ చేయాలి. ఆ విధంగా చూసినప్పుడు విద్యా, వినయ నిజంగా విద్యతో చూసినట్టు. నిజంగా జ్ఞానంతో చూసినట్టు. హ్మ్. శుని చేవ. అలాగా శుని కుక్కలు అలాంటి కుక్కలు అంటే చాలా చండాలం, చాలా ఇగ్నోరెన్స్ తమోగున్నటువంటి కుక్కల్ని కూడా మనం అలాగా చూడొచ్చు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలామంది హ్మ్. 2, 3 డజన్‌ల కుక్కల్నైతే పెంచుకుంటున్న ప్రభుపాదుల వారంటారు. కుక్కల్నైతే పెంచుకుంటున్నారు కానీ, ఒక బిడ్డని సాక్కోలేకపోతున్నారు. అబార్షన్‌లు చేయించుకుంటున్నారు మాకు బిడ్డలొద్దని. కానీ కుక్కల్ని పెంచుకుంటున్నారు. ఎంత అజ్ఞానం అండి అది. దానికి పిచ్చి చెప్తుంటారు, మాకెంత ప్రేముందో చూడు కుక్కల మీద అని. అది ప్రేమ గాదండి. అది ప్రేమ గాదు. దాన్నేమంటారంటే, మన అవసరాలకి కుక్కల్ని వాడుకోవడం అంటారు. వాటికేదో మనకున్నటువంటి అజ్ఞానంతోటి చూపించినటువంటి ప్రేమవుతది. అజ్ఞానంతో చూపించినటువంటి ప్రేమంటే, ఇప్పుడు సపోజు ఇందాక చెప్పినట్టు ఉదాహరణలో, నాకు పామంటే చాలా ఇష్టమండి. కాబట్టి నేను దానికి పాలు పోసి నీట్‌గా ఇలా పడుకోబెడతాననంటే, అది ప్రేమే. కానీ అది అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రేమ. దానికి ఇవ్వాల్సిన విధంగా ఇవ్వకుండా, దాన్ని ట్రీట్ చేయాల్సిన విధంగా ట్రీట్ చేయకుండా చేసినప్పుడు, అది అజ్ఞానంతో చేసినటువంటి ప్రేమ. కాబట్టి మనమంతం కూడా ఎలా ఉండాలంటే, ఏ వస్తువుని చూసినా, ఎవరిని చూసినా జ్ఞానంతో చూడాలి. వాళ్ళకవసరమైనది ఏంటి? వాళ్ళు మనకే విధంగా సహాయపడతారు. మనం వాళ్ళకి ఏ విధంగా సహాయపడతారో, వాళ్ళని ఏ పొజిషన్‌లో ఉంచాలి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఇదంతా కూడా విద్య. విద్య, జ్ఞానం. హ్మ్. సపోజ్ నా ఇంట్లో అక్కున్నారు, తమ్ముడున్నారు, చెల్లెలున్నారు. వాళ్ళతోటి నేనెలా మాట్లాడతాను? ఓహ్! అక్కతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాను. తమ్ముడితో మాట్లాడేటప్పుడు ఒకలాగా మాట్లాడతాను. నా తమ్ముడే కదా అని. మరి బయట వ్యక్తులు ఎవరో వచ్చారు. బయట వ్యక్తులు ఎవరో వచ్చిన వాళ్ళని కూడా సోదర భావంతో చూడాలి. సోదర భావంతో చూడడం అంటే, మనం మన తమ్ముడిని ఎలాగైతే ట్రీట్ చేస్తామో, వాళ్ళని కూడా అలా సోదర భావంతో చూడాలి. అది తప్పేను. అది జ్ఞానమే. కానీ అజ్ఞానం ఎప్పుడవుతుందది? ఓహ్! నా తమ్ముడికి తెలుసు బీరువా తాళాలు ఎక్కడున్నాయో. వాళ్ళని కూడా సోదర భావంతోనే చూడాలి కదా! వాళ్ళకి కూడా నా బీరువా తాళాలు ఎక్కడున్నాయో చెప్తాను. నా ఇంట్లో వస్తువులను ఎక్కడున్నాయో చెప్తాను, అన్నీ చేస్తానంటే వాళ్ళు ఎలాంటి వారో మనకు తెలీదు కాబట్టి, వాళ్ళు ఎప్పుడైనా దొంగతనం చేసి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అది అజ్ఞానం అవుద్ది. సోదర భావంతో చూడడం అంటే, మనం వాళ్ళకి నొప్పి కలిగించకుండా, వాళ్ళ అవసరానికి మన చేతనైతే సహాయం చేస్తూ ఉండడం. ఇది విద్యా వినయ సంపన్నే. ఆ విద్య వినయాన్ని చూస్తారు. అలాంటి వాళ్ళే పండిత సమదర్శిన అంటారు. అలాంటి వాళ్ళే పండితులు, అలాంటి వారు తెలివైన వాళ్ళు, అలాంటి వాళ్ళు సమదర్శన సమంగా చూసినట్టు. అలా చూసినప్పుడే. హ్మ్. ఇంకొకసారి ఈ శ్లోకాన్ని చదువుదాం. విద్యా వినయ సంపన్నే చెప్పండి మీరు కూడా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని
శునీ చైవ స్వపాకే చ పండితా సమదర్శినా. పండిత సమదర్శిన. అలాంటి వాడే సమదర్శి అంటారు. అందరిని సమానంగా చూస్తున్నాడు అంటారు. హ్మ్. అలా కాకుండా ఇందులో సునీచేవ అని చెప్పాను కుక్క అని. స్వపాకేచ అంటే సునీచేవ స్వపాకేచ అంటే కుక్క మాంసం తినేవారు. అంటే ఎంత హీనులండి వాళ్ళు. కుక్క మాంసం తింటున్నారు వాళ్ళు. మామూలుగా అయితే ఒక వ్యక్తి కేవలం వెజిటేరియన్ ఫుడ్డే తీసుకోవాలి మనుషులు. అసలు జంతువుని చంపకూడదు. మరి జంతువుల్ని చంపి అందులో కుక్కల్ని చంపి తినేవాళ్ళు. వాళ్ళంతా అసహ్యులు చండాలులు అంటారు వాళ్ళని. మరి అలాంటి వారిని కూడా వాళ్ళలో కూడా పరమాత్మ ఉన్నాడు. అలాంటి వాళ్ళలో కూడా పరమాత్మ ఉన్నాడు. అలాంటి వాళ్ళలో పరమాత్మ ఉన్నాడండి. కాబట్టి మేము మా దగ్గర మేము వాళ్ళ బ్రాహ్మణ్ని ఎలాగ చూసాం వాళ్ళని కూడా అలాగే చూస్తామండి అంటే చూడాలి. ఎలాగా బ్రాహ్మణులు కూడా పరమాత్మ ఉన్నాడు. తినలో కూడా పరమాత్మ ఉన్నాడు. సో తినకు కూడా ఒక మంచి ఫెసిలిటీస్ ఇచ్చి తను కూడా త్వరలో మారుతాడు. ఎందుకంటే తనలో కూడా పరమాత్మ ఉన్నాడు. అలాంటి దృష్టితో చూడాలి. అంతేగాని బ్రాహ్మణుడు ఎలాగ చూశాడు ఇతను కూడా చండాలను కూడా అలాగే చూస్తాను. బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతున్నాడు. ఇతనికి కూడా శాస్త్రం ఇచ్చి మంత్రాలు చదివిస్తాను అంటే అది అజ్ఞానం. అప్పుడు మనం సమదర్శనంతో చూడట్లేదు. సో, సమదర్శనము అంటే మనం ఏ విధంగా చూడాలి సమదర్శనము? వాళ్ళ యొక్క లక్షణాలు ఎలాంటివి? వాళ్ళలో కూడా పరమాత్ముడు ఉన్నాడు. కానీ ప్రెజెంట్ వాళ్ళకి ఇలాంటి లక్షణాలున్నాయి. కానీ వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇస్తే, కానీ వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా మారుతారు. ఎందుకంటే వాళ్ళలో కూడా పరమాత్మ ఉన్నారు అనేటువంటి భావంతో చూడాలి. అంతేగాని సడెన్‌గా నేను పరమాత్మను చూసేశాను. వాళ్ళని కూడా వచ్చి ఇలాగా అందరితో కలిపేసి బ్రాహ్మణులతో వీళ్ళతో ఉంచేసి వేదాలు చదివించేసి గర్భగుడిలో తీసుకెళ్ళి అభిషేకం చేయిస్తాను అంటే అది చేయించొచ్చు. కానీ వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది అక్కడికెళ్ళినా గాని అలాగే ప్రవర్తిస్తారు. చెడుగా ప్రవర్తిస్తారు. మన పవిత్రమైన ప్లేస్‌లో పవిత్రంగానే ప్రవర్తించాలి. కాపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఏ విధంగా పండితులనేవారు ఏ విధంగా సమదర్శనంతో చూస్తారు. హ్మ్. బ్రాహ్మణే బ్రాహ్మ, గోవు ఇవి సత్వగుణంలో ఉంటాయి. వాళ్ళని ఒకేలాగా చూస్తారు. హస్తిని ఏనుగు రజోగుణంలో ఉంటుంది. వాళ్ళని ఒకేలాగా చూస్తారు. హ్మ్. ఆహ్, శునీచైవ స్వపాకేచ. కుక్క మాంసం తినేవాళ్ళు. వాళ్ళు తమోగుణంలో ఉంటారు. ఇలా సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో అన్ని రకాల జీవులు ఉంటారండి. అన్ని రకాల జీవులు ఈ 3 గుణాల్లో ఏదో ఒక గుణంలో ఉంటారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళలో పరమాత్మ ఉన్నాడని చూస్తూ, వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళు ఉండాల్సిన ప్లేస్‌లో ఉంచుతూ, వాళ్ళకి ఇవ్వాల్సిన ఆహారం ఇస్తూ, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, వాళ్ళు తర్వాత మనకు మంచిగా ఉపయోగపడతారు. ఆ విధంగా వాళ్ళలో పరమాత్మ ఉన్నాడనే భావంతో చూసినప్పుడే సమదర్శన అంటారు. సమానంగా చూసినట్లు అవుతారు. ఓకే. ఇది ఇవాల్టి శ్లోకం. ఈ శ్లోకాన్ని మీరు వచ్చే రోజుకి మళ్ళీ తర్వాత రోజుకి నేర్చుకొని రండి. ఓకే. సో, ఇవాల్టికి మనం టైం అయిపోయింది. హ్మ్. మనము ఇవాల్టికి ముగించుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సో, నేను చెప్పినటువంటి శ్లోకం, ఇవాళ చెప్పినటువంటి శ్లోకం, ఇంతకుముందు శ్లోకం అన్నీ రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఈ శ్లోకాన్ని కూడా రాసి పెట్టుకోండి. నేను నేను మీకు మళ్ళీ అంటే తర్వాతి క్లాస్‌లో ఈ శ్లోకాన్ని ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ కొత్త శ్లోకంలోకి వెళ్దాం. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే.